కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణలో భాగంగా బీఆర్కే భవన్ కు చేరుకున్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. 20 కార్ల భారీ కాన్వాయ్ తో కార్యాలయానికి వెళ్లారు ఈటెల. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన ఈటెల పలు పేపర్లను తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విచారణ కార్యాలయానికి కార్యకర్తలు ఎవరూ రావద్దని ఈటెల రాజేందర్ ఇప్పటికే సూచనలు చేశారు. ఇక కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది. ముఖ్యంగా గతంలో నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా విచారణ చేపట్టినట్లు సమాచారం. ఇక కమిషన్ ఎదుట ఈటెల ఏం చెబుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణలో భాగంగా బీఆర్కే భవన్ కు చేరుకున్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. 20 కార్ల భారీ కాన్వాయ్ తో కార్యాలయానికి వెళ్లారు ఈటెల. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన ఈటెల పలు పేపర్లను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విచారణ కార్యాలయానికి కార్యకర్తలు ఎవరూ రావద్దని ఈటెల రాజేందర్ ఇప్పటికే సూచనలు చేశారు. ఇక కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతుంది. ముఖ్యంగా గతంలో నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక కమిషన్ ఎదుట ఈటెల ఏం చెబుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రైట్, కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో అయితే బీఆర్కే భవన్ కి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ రోజు కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక ఘట్టం ఈటెల రాజేందర్ విచారణ చేయబోతున్నారు ఈటెల రాజేందర్ ని. సో ఎలా ఉండబోతుంది విచారణ అనేది? ఎందుకంటే కొన్ని పత్రాలు కూడా తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? శాలిని, కొద్దిసేపటి క్రితమే బీఆర్కే భవన్ కు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేరుకున్నారు. ఈ రోజు కీలక ఘట్టం ఒకటి ఆవిష్కృతం కాబోతా ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు కావడానికి ఈటెల రాజేందర్ కొద్దిసేపటి క్రితమే తన షామీర్పేట నివాసం నుంచి భారీ కాన్వాయ్ తో బయలుదేరి రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఆర్థిక శాఖ అంశాలపై ఈటెల రాజేందర్ ను ప్రశ్నించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో ఏవైతే తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా ఇటు కాంట్రాక్టర్లకు చెల్లింపు విషయంలో కావచ్చు, పలు దఫాలుగా కూడా విడుదల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థకు చెల్లింపులు చేపట్టడం జరిగింది. ఆర్థిక శాఖ నుంచి చెల్లింపులు వెళ్ళాయి. కాబట్టి ఈటెల రాజేందర్ ఏం చెప్తారు అనే దానిపై ఇప్పుడు కీలకంగా మారింది. ఆ చెల్లింపుల్లో భాగంగా అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ ఇప్పటికే విచారణలో భాగంగా గుర్తించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి ఇటు అప్పటి ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శులను, అదేవిధంగా అప్పటి మాజీ సిఎస్లను, అదేవిధంగా ఇతర ముఖ్య అధికారులను విచారణ పూర్తి చేయడం జరిగింది. ఇటు ఎల్ఎన్టీ సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ అధికారులను కూడా ప్రశ్నించడం జరిగింది. ఆడిటర్లను కూడా జస్టిస్ పీసీ ఘోష్ ఇప్పటికే క్రాస్ ఎగ్జామిన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వారి దగ్గర నుంచి కీలక అంశాలను రాబట్టడం జరిగింది. వారు ఇచ్చిన సమాధానాలను బేరీజు వేసుకొని ఆ అంశాల ఆధారంగా ఈరోజు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఆర్థిక శాఖ అంశాలకే ఈరోజు ఎక్కువ ప్రశ్నలు ఈటెల రాజేందర్ను అడిగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. నిధుల చెల్లింపు కావచ్చు, బయట నుండి తీసుకొచ్చినటువంటి అప్పులు కావచ్చు, ఇవన్నిటినీ ఈరోజు ఈటెల రాజేందర్ ముందు ప్రశ్నలు ఉంచబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఏవైతే ఈరోజు ఈటెల రాజేందర్ ఇచ్చే సమాధానాలను బేరీజు వేసుకొని 9వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, వాళ్ళను ఈ యొక్క ఈటెల రాజేందర్ ఇచ్చే సమాధానాలను బేరీజు వేసుకునే వాళ్ళ ఎగ్జామినేషన్ వాళ్ళను కూడా ప్రశ్నించే ప్రశ్నలు ఇక్కడి నుంచే అడుగుతారని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ గతంలో ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పనిచేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన బయటకు వెళ్ళడం జరిగింది. సో ప్రస్తుతము ఇటు కేసీఆర్ కు ఈటెల రాజేందర్ కు మధ్య వైరం నడుస్తూ ఉంది. సో ఈ పరిస్థితులలో
ఈటెల రాజేందర్ ఏం చెప్పబోతా ఉన్నారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఈ రోజు ఆయన చెప్పే అంశాలపైనే తదుపరి విచారణ ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి కూడా పొలిటికల్ సర్కిల్స్ ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈటెల రాజేందర్ ఇప్పటికే దీనికి సంబంధించి అంటే గతంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, చెల్లింపుల విషయంలో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు, ఏం చెప్తారో అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇతర కీలకమైన డాక్యుమెంట్స్ను ఈటెల రాజేందర్ తీసుకుని వస్తా ఉన్నట్టుగా కూడా మనకు విజువల్స్ లో కనిపిస్తా ఉంది. దీనిని బట్టి చూస్తే ఈటెల రాజేందర్ ఏం చెప్పబోతా ఉన్నారు, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ సూచనల మేరకే ఇవన్నీ చేశామని చెప్తారా, లేదంటే నిబంధనలకు అనుగుణంగానే కరెక్ట్ గానే చేశామని చెప్తారా, లేదంటే ఏం చెప్పబోతా ఉన్నారు అనేది కీలకంగా మారింది. ఎందుకంటే ప్రాజెక్టు డిజైన్ మార్పు నుంచి కావచ్చు, ఇతర అంశాలలో ఈటెల రాజేందర్ కూడా అప్పుడు ప్రభుత్వంలో ముఖ్య పాత్ర పోషించడం జరిగింది కాబట్టి సో ఆయనను కీలకంగా ప్రశ్నలు అడిగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రాజు గతంలో కాళేశ్వరం దీనిపైన కూడా బీజేపీ వ్యతిరేకంగానే మాట్లాడింది, కాళేశ్వరం పనులపై. కానీ ఇప్పుడు మరి ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్నారు. సో ఎలాంటి క్వశ్చన్స్ వేస్తే ఈటెల రాజేందర్ ఆన్సర్ ఇచ్చే సమాధానం ఉంది? ఎందుకంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ విచారణ అనేది కీలకంగా మారబోతుంది ఇందులో. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా మనం చూసాము, ఎప్పుడైతే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్కి ఎప్పుడైతే పగుళ్లు రావడం జరిగిందో అప్పటి నుంచే కూడా ఇటు బీజేపీ కూడా ఇటు బీఆర్ఎస్ను తీవ్ర స్థాయిలో ఎలక్షన్ల ప్రచారంలో కూడా విమర్శలు చేయడం జరిగింది. సో ఇవన్నిటి నేపథ్యంలో మనం చూసినట్టయితే సో బీజేపీ పార్టీ కూడా ఇప్పటికే బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ పార్టీ అధిష్టానం పెద్దలతో కూడా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. పార్టీ సూచనల మేరకే, పార్టీ ఎక్కడా కూడా డ్యామేజ్ కాకుండా పార్టీ గతంలో ఏ స్టాండ్ తీసుకుంది సో అదే స్టాండ్ పై ఇప్పుడు సమాధానాలు చెప్తారా, లేదంటే ఏం చెప్పబోతా ఉన్నారో అనేది కీలకంగా మారింది. ఒకవేళ గతంలో కేసీఆర్ కూడా ఇవన్నీ నిబంధనలకు అనుగుణంగానే చేశాము అని చెప్తారా, లేదంటే బీజేపీ పార్టీ మరి గతంలో విమర్శలు చేసింది కాబట్టి సో ఆయన ఏం చెప్పబోతా ఉన్నారు అనేది కీలకంగా మారింది ఈ రోజు. ఎందుకంటే ఇటు బీజేపీ పార్టీకి డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి, అదేవిధంగా తన స్టేచర్కు కూడా ఇటు భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. కాబట్టి ఈటెల రాజేందర్ చెప్పే సమాధానాలు కోసం ఈరోజు పీసీ ఘోష్ ముందు ఏం చెప్పబోతా ఉన్నారు అనేది ఇక్కడ ఉత్కంఠగా మారింది. ప్రధానంగా ఆర్థిక శాఖ అంశాలపై ఈటెల రాజేందర్ను ప్రశ్నించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఆర్థిక శాఖ అంశాలలో భాగంగా ప్రధానంగా కాంట్రాక్టర్లకు చెల్లింపుల విషయంలో భారీగా ఎస్టిమేషన్లు పెంచారు గత ప్రభుత్వంలో, అదేవిధంగా చెల్లింపులు కూడా నిబంధనలకు అనుగుణంగా లేవు అని చెప్పేసి కూడా గతంలో ఇటు ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు ఇచ్చినటువంటి సమాధానాల దృష్ట్యా ఇప్పటికే పీసీ ఘోష్ గుర్తించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కాబట్టి సో నిబంధనలకు విరుద్ధంగా లేకుంటే సో ఏ విధంగా ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది అనే దానిపై కూడా ప్రశ్నించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. అయితే ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి అనుమతులన్నీ కూడా నిబంధనల మేరకే ఉన్నాయా, లేకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం చెప్తేనే ఇచ్చామని చెప్తారా, సో ఏం చెప్పబోతా ఉన్నారు ఈటెల రాజేందర్ అనేది ఇక్కడ కీలకంగా మారింది. దర్యాప్తులో కూడా ఈటెల రాజేందర్ చెప్పే సమాధానాలు కీలకంగా ఉంటాయని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే 9వ తేదీన హరీష్ రావు విచారణలు కావచ్చు, అదేవిధంగా 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణలు కావచ్చు. ఈరోజు ఈటెల రాజేందర్ చెప్పే సమాధానాలను బేరీజు వేసుకునే వాళ్ళను కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తదుపరి విచారణ కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే మనకు తెలుస్తూ ఉంది. సో కాబట్టి ఈటెల రాజేందర్ ఏం చెప్పబోతా ఉన్నారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. మరొక వైపు ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ కూడా బీజేపీలో ఉన్నాడు కాబట్టి సో ఏం చెప్పబోతా ఉన్నారు అంటే ఇటు పార్టీకి కానీ పొలిటికల్గా కానీ ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. కాబట్టి సో ఇట్లాంటి పరిణామాలు ఎదుర్కోబోతా ఉన్న ఈటెల రాజేందర్కు అనేది సో తెలుస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కూడా ఇప్పటికే బీఆర్కే భవన్కు చేరుకున్నారు. ఆయన కూడా ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ అంశాలకు సంబంధించి గతంలో ఇటు ఇరిగేషన్ శాఖ ముఖ్య అధికారులు ఆడిటర్లు ఇచ్చినటువంటి సమాధానాలను బేరీజు వేసుకుని ప్రశ్నలు కూడా సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అవన్నీ కూడా ఈటెల రాజేందర్ ముందు ఉంచిన తర్వాత ఈటెల రాజేందర్ ఎట్లాంటి సమాధానాలు చెప్పబోతా ఉన్నారు అనేది కీలకంగా మారింది. ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ 400 పేజీలకు పైగా నివేదికను సిద్ధం చేయడం జరిగింది. చివరి దశకు యొక్క విచారణ వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ ముగ్గురు అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఈ ముగ్గురు నాయకులను విచారించిన తర్వాత ఆ యొక్క విచారణ పూర్తయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కాళేశ్వరంకు సంబంధించి ఒకవైపు ఎన్డీఎస్ఏ నివేదిక ప్రభుత్వం చేతికి అందింది, ఒకవైపు విజిలెన్స్ నివేదిక కూడా ఇప్పటికే ప్రభుత్వం దగ్గరికి చేరింది. ఇంకా చివరగా ఈ కాళేశ్వరంకి సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఇచ్చినట్టయితే ప్రభుత్వం సో నివేదిక ఇచ్చిన తర్వాత ఏం చేయబోతా ఉంది అనేది ఇక్కడ కూడా కీలకంగా మారింది. ఎందుకంటే నిన్న క్యాబినెట్ భేటీలో కూడా దీని గురించి చర్చించినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, సో ఈ రోజు ఈటెల రాజేందర్ ఏం చెప్పబోతా ఉన్నారు అనేది రాష్ట్ర రాజకీయాల్లో పలు సంచలనంగా మారిన అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.